Hi, hello everyone. I'm Ram Sudhakar, leading faculty in the polity subject. Okay, today we have to discuss about the some logical conceptual questions in the UPSC and APPSC Group 1, Group 2, and also Sub Inspector of Police. Okay, ఎవరైతే మనకి పాలిటీలో ఆల్రెడీ ఒక సబ్జెక్టు వరకు మీరు చదివి ఉంటారు. ఓకే, అయితే ఏంటంటే దాంట్లో మనకి కాన్సెప్టువల్ క్వశ్చన్స్, లాజికల్ క్వశ్చన్స్ ఎక్కువగా మనకి ఎగ్జామినర్ మనం అడుగుతున్నాడు. ఓకేనండి, అందుకని చెప్పి ఈరోజు పాలిటీలో ఎలాగా మనకి లాజికల్ క్వశ్చన్స్ ఇస్తున్నాడు, దానివల్ల మనం ఏ రకంగా మనం ఆలోచిస్తే కరెక్ట్గా మనకి ఆ యొక్క క్వశ్చన్స్ని మనం ఆన్సర్ చేయగలం. ఎందుకంటే ఎగ్జామినర్ ఎప్పుడు కూడా మనం ట్రాప్ చేస్తూ ఉంటాడు. అంటే ఏంటంటే మనకి రాంగ్ రూట్లోనే అతను మనతో తప్పు చేయించడానికే ఎక్కువ ట్రై చేస్తుంటాడు. ఓకే ఓకే టుడే లెట్స్ స్టార్ట్ ద సెషన్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అందరికీ తెలుసు. ఓకే, ఏంటి అంటే కనుక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఓకే, రాష్ట్రపతి అనే అతను మనకి ఎలా ఎన్నికవుతాడు అనేది మీకు తెలుసు. ఓకేనా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, రాష్ట్రపతి అనే అతను ఎవరు ఎన్నుకుంటాడు? అకార్డింగ్ టు ద అవర్ కాన్స్టిట్యూషన్ మనకి ఒక ఎలక్టోరల్ కాలేజ్. ఓకేనండి, ఎలక్టోరల్ కాలేజ్ అంటే ఎన్నికల గణం అనేది ఒకటి ఉంటుంది. ఓకే, ఆ ఎన్నికల గణం అనేది మనం తీసుకుంటే కనుక ఒకసారి చూడండి. ఇది ప్రెసిడెంట్ ఎలక్టెడ్ బై ఎలక్టోరల్ కాలేజ్. ఓకే, దీన్ని ఎన్నికల గణం అని చెప్పి అంటాం. ఎన్నికల గణం అంటాం. ఓకే, దీంట్లో ఎవరెవరు మెంబర్స్ ఉంటారు అంటే వన్, బోత్ ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్, ఇక్కడ నేను ఒక వర్డ్ వాడుతున్నాను చూడండి, ఒక వర్డ్ వాడుతున్నానండి, ఎలక్టెడ్ మెంబర్స్ అని చెప్పి అంటున్నాను. ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ అంటే లోక్సభ and also Rajya Sabha. Elected members of Lok Sabha and also Rajya Sabha. And the second one, all state elected MLAs, member of legislature assemblies. ఇక్కడ ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజ్యసభ ఉంది, రాజ్యసభకి ఎలక్టోరల్ కాలేజీలో రాజ్యసభలో ఎలక్టెడ్ మెంబర్స్ ఉంటారు, అలాగే నామినేటెడ్ మెంబర్స్ కూడా ఉంటారు. ఓకే, ఎలక్టెడ్ మెంబర్స్ మనకి ఇప్పుడు ప్రెసెంట్ తీసుకుంటే 245 మెంబర్స్ లో 233 మెంబర్స్ ఆర్ ఎలక్టెడ్ మెంబర్స్ అండ్ 12 మెంబర్స్ ఆర్ నామినేటెడ్ బై ద ప్రెసిడెంట్. ఓకే, దట్స్ ఆల్. ఆ క్వశ్చన్ ఏంటి అంటే మనకి ఎలక్టోరల్ కాలేజ్ అనేది ప్రెసిడెంట్ ని ఎన్నుకుంటారు. ఓకే, రాష్ట్రపతిని ఎన్నుకుంటారు వీళ్ళు. ఓకే, ప్రెసిడెంట్ ని ఎన్నుకుంటారు. ఓకే, అయితే మనకి ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరు అనేది మీకు అందరికీ తెలుసు. ఓకే, ఎవరు అవుతున్నారు అంటే కనుక డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు. ఓకే, డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ వాజ్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఎప్పుడు ఎలక్ట్ అయ్యారంటే మీకు అందరికీ తెలుసు. ఎప్పుడు ఎలక్ట్ అయ్యారు అంటే కనుక 1950 జనవరి 24న ఎలక్ట్ అయ్యారు. ఓకే, 1950 జనవరి 24న ఎలక్ట్ అయ్యారు. ఓకే, ఆ తర్వాత ఎప్పటి నుంచి ఇతను అమలులోకి వచ్చింది ఈ పదవి, రాష్ట్రపతి పదవి అంటే 1950 జనవరి 26 నుంచి మనకి రాష్ట్రపతి పదవి అనేది అమలులోకి వచ్చింది. ఓకే ఓకే, ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటి అంటే మనకి ఫస్ట్ పార్లమెంట్ సెషన్ జరిగింది ఎప్పుడు అంటే కనుక 1952 మే 13న జరిగింది. ఓకే, క్యాచ్ ద మై పాయింట్ అని లాజికల్ క్వశ్చన్ ఇక్కడ. ఓకే, 1950 మే 13న పార్లమెంటు ఫస్ట్ సెషన్ జరిగిందండి. ఓకేనా, పార్లమెంటు ఫస్ట్ సెషన్ జరిగింది. ఓకే, ఈ పార్లమెంట్ ఫస్ట్ సెషన్ 1952 మే 13న జరిగితే మరి ఫస్ట్
ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారిని అకార్డింగ్ టు మనకి కాన్స్టిట్యూషన్ ఎవరు ఎన్నుకోవాలి మనకి ఎలక్టోరల్ కాలేజ్. ఓకే, ఎలక్టోరల్ కాలేజ్ అంటే బోత్ ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ లోక్సభ అండ్ రాజ్యసభ అండ్ ఆల్ స్టేట్ ఎమ్మెల్యేస్. ఓకేనా? అందుకని ఇక్కడ తీసుకుంటే కనుక మరి 1950 జనవరి 24th హూ ఎలక్టెడ్ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ as the first president of India. ఓకే, అర్థమైందండి నా క్వశ్చన్? ఎవరు 1950 జనవరి 24న డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ని ఫస్ట్ రాష్ట్రపతిగా ఎన్నుకున్నారు. ఓకే, అప్పటికి మనకి ఎలక్టోరల్ కాలేజ్ లేదు, అంటే పార్లమెంట్ లేదు. Then who elected డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ as the president of India? ఓకే, ఇక్కడ ఆన్సర్ ఏంటి అంటే మనకి అప్పటికి మనకి ఈ యొక్క 1950 జనవరి 24న లాస్ట్ సెషన్ ఆఫ్ ది మనకి తెలుసు కదా ఏంటి అంటే కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అంటే రాజ్యాంగ పరిషత్ చివరి సమావేశం 12th సెషన్ ఈ రోజు జరిగిందండి. ఆ రోజునే the members of the constitution assembly are elected anonymously elected as Dr. Babu Rajendra Prasad as the president of India. ఓకేనండి, ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇక్కడ ఎవరు కూడా పోటీ లేదు. యాజ్ ద కాన్స్టిట్యూషన్ లో చెప్పినట్టు ప్రెసిడెంట్ ఎలక్షన్ ప్రాసెస్ అనేది జరగల. ఓకేనా? మరి 1950 జనవరి 26 నుంచి 1952 మే 13th వరకు ఈ యొక్క రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా మనకి ఉన్నారు. ఓకేనా? మరి ఎప్పుడు యాజ్ ప్రొసీజర్ ఆఫ్ ది ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ఓకే, ఎప్పుడు జరిగిన ఎన్నికల్లో మనకి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ మనకి ఎప్పటి నుంచి మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయ్యారంటే 1952 మనకి మే 13th మనకి ఎలక్షన్ జరిగింది. ఎవరికి అంటే కనుక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి. అప్పుడు ఆ ఎలక్షన్ లో బోత్ ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ లోక్సభ అండ్ రాజ్యసభ అండ్ ఆల్ స్టేట్ ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్ ఎలక్టెడ్ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ as the first president of India. ఓకేనా? అది మనకి ఇక్కడ కాన్సెప్ట్ అన్నమాట. అయితే ఇక్కడ మనకి అడుగుతాడు మరి ఇక్కడ ఎన్నికలు జరిగింది, ఇక్కడ ఎలక్టెడ్ ద్వారా అయ్యారు, ఇక్కడ మాత్రం యాజ్ ప్రొసీజర్ ప్రకారం ఎలక్ట్ అయ్యారు. ఓకే, ఈయన డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఫస్ట్ ఎలక్షన్ లో జరిగినప్పుడు అక్కడేమో అనానమస్లీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక్కడ మాత్రం మనకి కాంపిటీషన్ ఉందన్నమాట. ఏంటి అంటే కనుక ఎవరు ఫస్ట్ అపోనెంట్ అంటే ఆయనకి బాబు రాజేంద్ర ప్రసాద్ కి అపోనెంట్ గా ఎవరు ఇక్కడ పోటీ చేశారు అంటే కనుక డాక్టర్ కేటీ షా. ఎవరైనా కేటీ షా. ఈ కేటీ షా అనే అతను మనకి డాక్టర్ బాబు రాజేంద్ర ఈయన ఏంటి అంటే ఒక పొలిటికల్ పార్టీ కాదు, ఇతను ఇండిపెండెంట్ మెంబర్. ఓకే, ఇతను ఇండిపెండెంట్ మెంబర్ అనమాట. ఓకేనే, ఇది మనకి అందుకే 1952 మే 13th నుంచి మనకి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఎలక్టెడ్ as the ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, అందుకని ఇక్కడ చూడండి మనకి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఎక్కువ కాలం అంటే మాక్సిమం టర్మ్ ప్రెసిడెంట్ గా వర్క్ చేసిన ఫస్ట్ పర్సన్ ఎవరంటే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. యాక్చువల్లీ ఎన్నికైంది అతను ఎన్నిసార్లు అంటే 3 times ఎన్నికయ్యాడు. ఫస్ట్ 1950 జనవరి 24th, ఆ తర్వాత అకార్డింగ్ టు ప్రొసీజర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇన్ 1952 మే 13th ఎన్నికయ్యాడు. మళ్ళీ ఫస్ట్ టైం అయిన తర్వాత సెకండ్ టైం మళ్ళీ కూడా ఈయన ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు. ఓకేనా? అంటే 12 years ఈయన కంటిన్యూగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఎన్నికయ్యారు. ఓకేనా? ఇది ఒక కాన్సెప్ట్. అర్థమైందండి? ఓకే, నెక్స్ట్ సెకండ్ కాన్సెప్ట్ ఏంటి అంటే కనుక మీ అందరికీ తెలుసు ఏంటి అంటే కనుక ప్రైమ్ మినిస్టర్ తో ఎవరు ఓత్ ఇప్పిస్తారు అంటే ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రధానమంత్రితో ఎవరు ప్రమాణ స్వీకారం చేస్తారు అందరికీ తెలిసింది. ఎవరు అంటే కనుక రాష్ట్రపతి, భారత రాష్ట్రపతి. ఓకేనా? ఇస్ ద ప్రొసీజర్. ఓకే, ప్రైమ్ మినిస్టర్ తో ప్రధానమంత్రితో రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేస్తారు. ఓకేనండి? అయితే who was the first prime minister of India? ఓకే, మీ అందరికీ తెలుసు ఎవరైనా ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే కనుక మనకి జవహర్లాల్ నెహ్రూ గారు. ఓకే, అయితే ఇప్పుడు నాకు క్వశ్చన్ ఏంటి అంటే ఎవరు మనకి జవహర్లాల్ నెహ్రూ గారి చేత ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ గారి చేత ప్రమాణ స్వీకారం చేయించింది ఎవరు? ఓకేనా? అంటే the first prime minister of India, Jawaharlal Nehru, gives his oath in the presence of whom?
మనం అనుకుంటాం. ఎవరు ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ గారి చేత ఫస్ట్ రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఏమన్నా ఆయన చేత చేయించారేమో అని అనుకుంటాం. యాక్చువల్లీ ఇక్కడ చూడండి లాజిక్ ఏంటి అంటే క్వశ్చన్ మనకి ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ గారు ఎప్పుడు అయ్యారు అంటే కనుక 1947 ఆగస్టు 15న మనకి అయ్యారు. ఓకేనా? 1947 ఆగస్టు 15న ప్రైమ్ మినిస్టర్ గా మనకి జవహర్లాల్ నెహ్రూ గారు అయ్యారు. కానీ మనకి ఇందాక చెప్పాను నేను ఎప్పటి నుంచి మనకి ప్రెసిడెంట్ పోస్ట్ వచ్చింది. మనకి ప్రెసిడెంట్ పోస్ట్ ఎప్పుడు వచ్చిందంటే కనుక రాష్ట్రపతి పోస్ట్ 1950 జనవరి 26 నుంచి రాష్ట్రపతి వస్తుంది. మరి అప్ టు ఫ్రమ్ 1947 ఆగస్ట్ 15th టు 1950 జనవరి 26 వరకు ఇక్కడ ప్రెసిడెంట్ పోస్ట్ ఏంటి, ఎవరు ఉన్నారు? ఓకేనా? ఇది మై క్వశ్చన్. ఓకే, ఇది ఆల్రెడీ మనకి అంతకుముందు ఏంటంటే యాక్చువల్గా ఇంతకుముందు ఏది కూడా కాన్సెప్ట్స్ లో మనకి టెక్స్ట్ బుక్స్ లోకి ఏది కూడా డైరెక్ట్ గా ఉండదండి క్వాలిటీ. ఓకే, డైరెక్ట్ గా ఉండకుండా దీని ఇంప్లాయిడ్ మీనింగ్స్ తో అడుగుతూ ఉంటాడు మనకి. అందుకని కాన్సెప్ట్ వైజ్ గా మనం నేర్చుకోవాలి. అట్ ద సేమ్ టైం మనకి లాజిక్ కూడా మనం ఉపయోగించాలండి. ఓకేనా? ఇక్కడ చూడండి ఎవరు అంటే కనుక అప్పటికి మన ప్రెసిడెంట్ లేరు కదా. యాక్చువల్గా ప్రైమ్ మినిస్టర్ చేత ప్రమాణ స్వీకారం చేయించేది ప్రెసిడెంటే. మరి ఆ స్థానంలో మనకు అప్పుడు ఉన్న పర్సన్ ఎవరు అంటే కనుక లార్డ్ మౌంట్ బాటన్. ఓకేనా? లార్డ్ మౌంట్ బాటన్. ఈ లార్డ్ మౌంట్ బాటన్ గారు మనకి ఇండిపెండెంట్ ఇండియాకి మొట్టమొదటి అండ్ చివరి లాస్ట్ బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఈయన ఉన్నారండి, లార్డ్ మౌంట్ బాటన్. ఓకేనా? ఆ తర్వాత మనకి ఒక పర్సన్ ఉంటారు రాజాజీ అని చెప్పి చాలా ఫేమస్ గా తెలుసుకుంటారు, చక్రవర్తుల రాజగోపాలాచారి. ఓకేనా? చక్రవర్తుల రాజగోపాలాచారి. ఓకే, ఈయన మనకి ఈయన ఏమంటారు అంటే కనుక సి రాజగోపాలాచారి, చక్రవర్తుల రాజగోపాలాచారి. ఈయన్ని చూడండి ఇండిపెండెంట్ ఇండియాకి మొట్టమొదటి ఇండియన్ గవర్నర్ జనరల్. ఓకేనా? స్వతంత్ర భారతదేశానికి మొట్టమొదటి భారతీయ గవర్నర్ జనరల్ అంటే సి రాజగోపాలాచారి. ఓకేనండి? ఇప్పుడు ఎవరు మన చేత మరి ఎవరు మన ఎవరు జవహర్లాల్ నెహ్రూ గారి చేత ఎవరు ప్రమాణ స్వీకారం చేయించారంటే ఇది ఆన్సర్ అండి, లార్డ్ మౌంట్ బాటన్. ఓకేనండి? ఇది రెండవ కాన్సెప్ట్ క్వశ్చన్. నెక్స్ట్ థర్డ్ కాన్సెప్ట్ ఏంటి అంటే చూడండి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు తన పొలిటికల్ కెరీర్ లో తన పొలిటికల్ లైఫ్ లో ఎన్ని పోస్టులు ఆయన అలంకరించారు? ఓకే, ఎన్ని పోస్టులు అలంకరించారు అవన్నీ కూడా ఫస్ట్ అనమాట అండి, ఫస్ట్ పొజిషన్ అది. ఓకేనా? ఎన్ని పోస్టులు ఈయన అలంకరించారు తన పొలిటికల్ లైఫ్ లో? ఓకేనా? ఫస్ట్ మనం తీసుకుంటే at the interim government in 1946 September 2nd Jawaharlal Nehru cabinet and also 1947 August 15th మనకి ఫస్ట్ నెహ్రూ గారి ప్రైమ్ మినిస్టర్ ఆ క్యాబినెట్ లో మన డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఏ విధంగా ఆయన పోస్ట్ అలంకరించారంటే చాలా మందికి తెలియని విషయం. ఈయన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ సెంట్రల్ మినిస్టర్ కింద ఈయన పనిచేశారండి. ఆహారం కేంద్ర మొట్టమొదటి ఆహార మరియు వ్యవసాయ శాఖ మంత్రి కేంద్ర మంత్రిగా మనకి జవహర్లాల్ నెహ్రూ గారి క్యాబినెట్ లో ఈయన పనిచేశారు. ఎప్పుడు దేనికి తర్వాత అంటే కనుక ఈయన మీ అందరికీ తెలుసు ఏంటంటే రెండో పొజిషన్ ఏంటి అంటే ఈయన మనకి మన కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఉంది అంటే రాజ్యాంగ పరిషత్ ఉంది. రాజ్యాంగ పరిషత్ కి మనకి పర్మనెంట్ చైర్మన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ. ఓకేనా? రాజ్యాంగ పరిషత్ కి శాశ్వత అధ్యక్షుడి కింద మనకి పనిచేశారు. శాశ్వత అధ్యక్షుడిగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ పనిచేశారు. ఇది పనిచేస్తున్న తర్వాత మనకి అదే టైంలో 1947 లో ఫుడ్ అండ్ అగ్రికల్చర్ మినిస్టర్ కింద జవహర్లాల్ నెహ్రూ కింద క్యాబినెట్ లో పనిచేశారు. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటి అంటే ఈయనే మనకి అందరికి తెలుసు కదా, యూ హావ్ టు ఆల్సో నో అబౌట్ ద ఫస్ట్ మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా మనకి ఎవరు పనిచేశారంటే కనుక డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. అంటే
ఫస్ట్ మనకి 1946 డిసెంబర్ 11న మనకి రాజ్యాంగ పరిషత్కి శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఓకేనా. నెక్స్ట్ తర్వాత మనకి నెహ్రూ గారి క్యాబినెట్ లో ఫుడ్ అండ్ అగ్రికల్చర్ మినిస్టర్ గా ఫస్ట్ సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్ గా ఏం పనిచేశారు. నెక్స్ట్ థర్డ్ వన్ ఎవరంటే ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఏం వర్క్ చేశారు. ఓకే, ఇది కాన్సెప్ట్. అయితే ఇంకొక కాన్సెప్ట్ మనకి, who was the first vice president of India? Who was the first vice president of India? అంటే మనకి అందరికీ తెలుసు ఎవరు, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఎప్పుడు మనకి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఎన్నికయ్యారు. ఓకే, ఎనీవన్ టెల్స్? మీకు ఎవరికైనా తెలుసామని ఎప్పటి నుంచి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు వైస్ ప్రెసిడెంట్ ఉపరాష్ట్రపతిగా భారతదేశానికి ఆయన ఎన్నికయ్యారు అంటే కనుక ఈయన 1952 మనకి ఇందాక చెప్పాను కదా, మే 13న ఈయన వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా మనకి పోస్ట్ కూడా అప్పుడే మనకి జనరేట్ అయింది. ఓకేనండి. అంటే మనకి ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా 1950 జనవరి 26న మనకి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు కదా. డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నప్పుడు అప్పుడు వైస్ ప్రెసిడెంట్ ఎవరు అంటే కనుక అప్పుడు ఆ కాలంలో వైస్ ప్రెసిడెంట్ లేరు. ఓకేనండి. అంటే 1950 జనవరి 26 నుంచి 1952 మే 13th వరకు దేర్ ఇస్ నో వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పోస్ట్ ఇన్ ఇండియా. ఓకే, అందుకని చెప్పి ఇక్కడ ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఎప్పుడు ఎన్నికయ్యారు అంటే కనుక మనకి 1952 మే 13న ఎన్నికయ్యారు. ఓకేనండి, ఇది ఒక కాన్సెప్ట్. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి.